ఉగాది మహోత్సవాలకు శ్రీశైలం మహాక్షేత్రం ముస్తాబైంది. తమ ఆడపడుచు శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి సారి సమర్పించేందుకు లక్షలాది మంది కన్నడ భక్తులు పాదయాత్రగా శ్రీశైల క్షేత్రానికి తరలివస్తున్నారు. ఉగాది మహోత్సవాలు పురస్కరించుకుని శ్రీశైలంలో 5 రోజుల పాటు బ్రహ్మరాంబాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది మహోత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకునే అవకాశం ఉందని దేవస్థాన అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగా భక్తులకు ఏర్పాట్లు చేశారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలకు విద్యుత్ దీపకాంతులతో ఆలయం ముస్తాబైంది. ఆలయ గోపురాలు విద్యుత్ కాంతులతో ఉగాది మహోత్సవాల శోభ సంతరించుకుంది. శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు ఈవో శ్రీనివాసరావు సిబ్బంది భక్తులు ఏర్పాట్ల పనులను నిమగ్నమయ్యారు. ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయంలో నేటి ఉదయం యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు ఈవో శ్రీనివాసరావు శ్రీకారం చుట్టనున్నారు. మొదటి రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రికి బృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు శ్రీశైలం పురవీధుల్లో విహరించనున్నారు. మహాక్షేత్రంలో 5 రోజుల పాటు జరగనున్న ఉగాది మహోత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుంచి కన్నడ భక్తులు తండోపతండాలుగా భక్తి శ్రద్ధలతో 100 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ శ్రీ గిరి మల్లయ్య ఆదుకో మమ్మ ఆదుకో అంటూ నల్లమల్ల కొండలు దాటుతూ కోరిన కోరికలు తీర్చాలంటూ ఎండను సైతం లెక్క చేయకుండా ఆకలి దప్పికలు మరిచి భక్తి శ్రద్ధలతో కన్నడికులు పాదయాత్ర చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. 100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న భక్తులకు దేవస్థాన అధికారులు స్వచ్ఛంద సేవకులు అడవి మార్గంలో ఎన్నడూ చేయని విధంగా భక్తులకు ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ మంచినీళ్లు అల్పాహారం భోజన వసతి భక్తులకు ఏర్పాటు చేశారు. అలసిన భక్తులకు అనారోగ్యంతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టి అధికారులు సేవకు భక్తుల సేవలో నిమగ్నమయ్యారు. ఉగాది మహోత్సవాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయ అభిషేకాలు స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు రేపటి నుంచి నిలిపివేశారు. భక్తులకు 3 క్యూ లైన్ల ద్వారా మాత్రమే స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు త్రాకునీరు అల్పాహారాన్ని నిరంతరం అందిస్తున్నారు. భక్తులకు అడిగినన్ని లడ్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు అటవీ మార్గంలో మంచినీటి సౌకర్యం, జర్మన్ షెఫర్డ్లు, చలవ పందిళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగనే క్షేత్ర పరిధిలో ట్రాఫిక్ జామ్ నియంత్రణ, ఆలయ పరిధిలోని ఖాళీ ప్రదేశాల్లో భక్తులు సేద తీరేందుకు చలువ పందిళ్లు, త్రాగునీరు, విద్యుదీకరణ, వాహన పార్కింగ్, పారిశుద్ధ్యం తదితర సదుపాయాలు కల్పించామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మొదటి రోజు కావడంతో బ్రహ్మరాంబాదేవి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. బృంగి వాహనంలో శ్రీశైలం పురవీధుల్లో గ్రామోత్సవం జరుగుతుంది. అయితే 2వ రోజు శ్రీశైలం బ్రహ్మరాంబాదేవి మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. 3వ రోజు అమ్మవారు మహాసరస్వతి అలంకారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. స్వామి అమ్మవార్లు నంది వాహనంలో కొలువుదీరి శ్రీశైలం పురవీధుల్లో బాజా భజంత్రుల నడుమ బ్యాండ్ వాయిద్యాలు, కోలాటాలు, డప్పు చప్పుల నడుమ శ్రీశైలం పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక 4వ రోజు ఉగాది పర్వదినం రోజున అమ్మవారు రమావాణి రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉగాది పర్వదినం కావడంతో సాయంత్రం స్వామి అమ్మవారి రథోత్సవంలో కన్నుల పండుగ భక్తులకు దర్శనమివ్వనున్నారు. కన్నడిగులు శివదీక్ష శిబిరాల్లో రాత్రి వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాలు ఉంటాయి. కన్నడిగులు భక్తి ప్రపత్తులతో అగ్నిగుండం ప్రవేశం చేసి నిప్పు కణుకల్లో నడుస్తూ తమ భక్తిని చాటుకుంటారు. అయితే 5వ రోజు ఉగాది మహోత్సవాల్లో చివరి రోజు శ్రీశైలం బ్రహ్మరాంబికాదేవి నిజాలంకడలో దర్శనంతో పాటు అశ్వవాహనంలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. అదే